ఫస్ట్ మనకి జీపీ లాగిన్స్తో మనం లాగిన్ అవ్వాలి. లాగిన్స్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ తర్వాత ఇక్కడ మనకి జీపీ, సోర్స్ పాయింట్, జియో ట్యాగింగ్, సోర్స్ మ్యాపింగ్, హౌస్ హోల్డ్ పల్స్ సర్వే, గెట్ డేటా ఉంది కదా. సో గెట్ డేటాలోకి వెళ్ళాలి. దీంట్లో గెట్ సోర్స్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ జియో ట్యాగర్ సోర్స్ ఉంది కదా, ఇది గెట్ సోర్స్ అయిపోయిన తర్వాత జియో ట్యాగర్ సోర్సెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ సర్వే పెండింగ్ బెనిఫిషరీ, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సోర్స్ పాయింట్ జియో ట్యాగింగ్ ఉంది కదా, దీంట్లో జియో ట్యాగింగ్లోకి క్లిక్ చేసి చూడండి, విలేజ్ పసర్లపాడు, ఇది డిస్టిక్, మండల ఆటోమేటిక్గా దాంట్లో ఇన్సర్ట్ అయ్యాయి. పంచాయతీ, విలేజ్, హ్యాబిటేషన్, నెక్స్ట్ సోర్స్ పాయింట్. ఇందాక సోర్స్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో ఈ పాయింట్లన్నీ వస్తున్నాయి చూడండి. దీంట్లో నియర్ ఎంపీపీ స్కూల్ అని చెప్పేసి ఇలాగా ఎస్సీ కాలనీ, ముస్లిం బజార్ ఇలా వచ్చినాయి కదా. సో మీరు ఏ సోర్స్ దగ్గర అయితే ఇప్పుడు జోడన్ చేయాలనుకుంటున్నారో ఆ సోర్స్ దగ్గరికి వెళ్ళేసి సెలెక్ట్ చేసుకోండి. సో సోర్స్ పాయింట్ ఫోటో, గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ప్రజెంట్ లొకేషన్ మనం అప్డేట్ చేసుకొని సోర్స్ పాయింట్ ఫోటో వచ్చేసి ఫోటో తీయాలి. సో ఫోటో సోర్స్ అంటే ఏంటంటే అది వాటర్ సప్లై అన్నమాట. అది బోర్ అయితే బోరు మోటార్ అయితే బోర్ మోటార్ ఉంది కదా, దాని పాయింట్ని ఫోటో తీయాలి. తర్వాత లొకేషన్ ఫిట్ చేసుకోవాలి. సోర్స్ లొకేషన్ తీసుకోవాలి. ఈ సోర్స్ లొకేషన్ తీసుకున్న తర్వాతకి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను, సో అందుకని బ్యాక్ వస్తున్నాను. సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చిన తర్వాతకి చూడండి, ఆ సోర్స్ పాయింట్ ఏదైతే ఉందో ఆ జియో ట్యాగ్, ఇలాగ మీకు ఏ సోర్స్ ఉన్నాయో విలేజ్లో అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా ఇట్లాగా జియో ట్యాగ్ చేసుకోవాలన్నమాట. ఎన్ని సోర్సెస్ నేను కదా, ఇవన్నీ సోర్స్ నుంచి మీకు ఇంటింటికి హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫంక్షనల్ ఎఫ్ఎస్టీస్ అవి ఉంటే ఇవన్నీ మనం జియో ట్యాగ్ చేసుకొని ఆ లొకేషన్లోకి వెళ్ళి ఈ సోర్స్ నుంచి ఎన్ని ట్యాప్స్ కనెక్ట్ అయ్యేదో ఆ ట్యాప్స్ వరకు జియో ట్యాగ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంపీపీ స్కూల్ చేశాను కాబట్టి బ్యాక్ వచ్చేసి హౌస్ హోల్డ్ పల్స్ సర్వే ఉంది కదా, దీంట్లోకి వెళ్తాను. ఇది ఓపెన్ చేసిన తర్వాతకి విలేజ్, హ్యాబిటేషన్ పసర్లపాడు, బెనిఫిషరీ నేము చూడండి, దీంట్లో బెనిఫిషరీ నేము చూపించట్లేదు. సో దీనికోసం ఏం చేయాలి, బ్యాక్కి వెళ్ళిపోయి సోర్స్ మ్యాపింగ్ ఉంది కదా, గెట్ డేటాలోకి వెళ్ళి డౌన్లోడ్ జియో ట్యాగ్ సోర్సెస్, ఇది పెండింగ్ అంటే మనం చేయలేదు కాబట్టి ఓకే, పెండింగ్ అంటే పెండింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, హౌస్ హోల్డ్ పల్స్ సర్వే పసర్లపాడు, హ్యాబిటేషన్ పసర్లపాడు, విషయం చూసారా, ఈ పేర్లను వచ్చేసినాయి. సో ఈ పేర్లను వచ్చాయి అనుకోండి, స్టార్టింగ్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయి మ్యాక్సిమం ఏబిసితో. సో సపోజ్ ఒక నేమ్ని సెలెక్ట్ చేసుకొని బెనిఫిషరీ అవైలబుల్ ఉన్నారా, అతను ఉంటే అవైలబుల్, లేదు మోడిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీ నేమ్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఆ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదు డూప్లికేట్ బెనిఫిషరీ, ఒకవేళ ఈ బెనిఫిషరీకి మనం హౌస్ ట్యాప్ ఇవ్వలేదు కానీ దీంట్లో వచ్చింది, సో డూప్లికేట్ బెనిఫిషరీ అని చేసుకోవచ్చు. అసలు ఆ బెనిఫిషరీ ఉండట్లేదు, ఏదో బై డిఫాల్ట్ ఆ నేమ్ వచ్చింది అనుకోండి, సో బెనిఫిషరీ నాట్ ఎగ్జిట్. బెనిఫిషరీ ఏంటంటే డైరెక్ట్ సబ్మిట్ అయిపోతుంది, ఇంకా మనకు సర్వే చేయాల్సిన అవసరం కూడా లేదు, ఫోటో తీయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ మోడిఫికేషన్ అంటేనో ఏ నేమ్ మోడిఫికేషన్ చేయాలో ఆ నేమ్ కొట్టేసి, హౌస్ నెంబర్, మొబైల్ నెంబర్ కొట్టేసి, వెదర్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ సోర్స్ పాయింట్, ఒకవేళ గవర్నమెంట్ సోర్స్ పాయింట్ ఇందాక మనం చేసాం కదా ఎంపీపీ స్కూలు, సో ఆ సోర్స్ ట్యాప్ ఎప్పుడు పెట్టారు, ఏ సంవత్సరంలో పెట్టారు, 2022 ఇలా బిఫోర్ 2019 అయితే బిఫోర్ 2019 ఏదైతే ఇదేని చెప్పేసి పెట్టుకుందాం. హ్యావ్ యూ పేడ్ ఎనీ అమౌంట్, ఏమన్నా అంటే ఇది గవర్నమెంట్ కదా, ఏమన్నా పంచాయతీలో డబ్బులు తీసుకుని కట్టారా అని చెప్పేసి అడుగుతుంటే తీసుకుంటే ఎస్, లేదంటే నో. హ్యావింగ్ ట్యాప్ కనెక్షన్ బట్ వాటర్ ఇస్ నాట్ కమింగ్, ట్యాప్ కనెక్షన్ ఉంది కానీ వాటర్ రావట్లేదు అయితే నువ్వు ఎస్. ఒకవేళ లేదు వాటర్ వస్తున్నాయి అనుకోండి నో. ఒకవేళ వాటర్ రావట్లేదంటే ఎస్ పెడితే ఏమవుతుంది, మరి మీకు వాటర్ రావట్లేదు కదా, సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అని అడుగుతుంది. ఇప్పుడు పబ్లిక్ ట్యాపా, హ్యాండ్ పంపా, ఆరో ప్లాంట్, ఓపెన్ విల్, అదర్స్. ఒకవేళ ట్యాప్ ఉండి వాటర్ రావట్లేదంటే ఎస్ పెట్టేసి అప్పుడు డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఆరో ప్లాంట్ ఉంటే ఆరో ప్లాంట్ పెట్టుకోండి. ఒకవేళ లేదు వాళ్ళకి సొంతగా హ్యాండ్ పంప్ అంటే వాళ్ళ బజార్లో అది, లేదు పబ్లిక్ ట్యాప్ అంటే పబ్లిక్ ట్యాప్ ఏదైతే అది పెట్టుకోండి. ఒకవేళ ఆరో ప్లాంట్ పెట్టుకుంటే డిస్టెన్స్ ఎంతో అడుగుతుంది.
రఫ్గా ఊళ్ళో ఉంటాయి కాబట్టి మహా అయితే 500 మీటర్స్ లేదా 1 కిలోమీటర్ 600 మీటర్స్ అలాగా ఎంటర్ చేసేయచ్చు. నెక్స్ట్ డిస్టెన్స్, తర్వాత క్యాప్చర్, ఫోటో క్యాప్చర్ చేయమంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏ ఫోటో క్యాప్చర్ చేయాలంటే అయితే ట్యాప్ ఫోటోనే తీయాలి, ఎందుకంటే వాటర్ రావట్లేదని పెట్టాం కాబట్టి ట్యాప్ ఫోటో తీయచ్చు, ఇబ్బంది లేదు. సో ఆ లొకేషను. నెక్స్ట్ ఒకవేళ నో పెట్టాం అంటే వాటర్ వస్తున్నాయి, ట్యాప్ కనెక్షన్ ఉంది, వాటర్ వస్తున్నాయి. సో వాటర్ వస్తున్నాయంటే ఏంది, ఆర్ యూ గెటింగ్ వాటర్ డైలీ? ఎస్ అంటే అడుగుతుంది 50 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్ ఎంత టైం మీరు వాటర్ తీసుకుంటారని చెప్పేసి అంటే ఒక 1 అవర్, లేదు మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ అంటే 2 అవర్స్ డైలీ అలాగా. ఆర్ యూ గెటింగ్ క్వాలిటీ ఆర్ డ్రింకింగ్ వాటర్? ఎస్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ సర్వ్ చేస్తే అట్లాగా, లేదు నో అంటేనే నో, ఒకవేళ ఎస్. తర్వాత ఫర్ వాట్ పర్పస్ సప్లైడ్ వాటర్ ఈజ్ యూజ్డ్, ఏ పర్పస్ వాడుతున్నారు? డ్రింకింగ్, కుకింగ్, అదర్స్. మ్యాక్సిమం అన్నిటికీ వాడుతున్నాం, అన్నిటికీ. ఒక లేదు అంటేనే లేదు, ఒకటైతే ఒకటి, నేనైతే అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత సోర్స్, ట్యాప్ ఉంది కదా, ఆ ట్యాప్ ఫోటో తీసుకొని ఒక్కొక్కటి. నెక్స్ట్ లొకేషన్ యాడ్ చేసి మ్యాండేటరీ కాబట్టి లొకేషన్ ఒకటి యాడ్ చేసేసుకొని సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే అది అయిపోతుంది, సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది ఒకవేళ డూప్లికేట్ బెనిఫిషరీ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. బెనిఫిషరీ నాట్ ఎగ్జిట్ అంటే వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. సో బెనిఫిషరీ అవైలబుల్ చూద్దాం. ఇప్పుడు బెనిఫిషరీ అవైలబుల్ అంటే పలానా బెనిఫిషరీ ఉన్నాడు, ఓకే, అతను హౌస్ నెంబర్ కొడతాం, మొబైల్ నెంబర్ కొడతాము. యాక్చువల్గా ఈ మ్యాండేటరీ కాదు, అందుబాటులో మీకు తెలిస్తే కొట్టేయండి. ఏదైనా హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఎగ్జిట్, ఎస్ ఉంది. గవర్నమెంట్ ప్రైవేట్ చూద్దాం. ప్రైవేట్ అయితే ఇయర్ ఆఫ్ ట్యాప్ కనెక్షన్ ఇన్స్టాల్డ్, వాళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు. సో వాళ్ళు ఎలా పెట్టుకున్నారా, ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. ఓకే, హ్యావ్ యూ పేడ్ ఎనీ అమౌంట్? ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఎస్, నో. మ్యాక్సిమం ప్రైవేట్ కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం లేదు. అంటే కొంతమంది ప్రైవేట్ అయితే వాళ్ళకి ట్యాప్ కనెక్షన్ కొంతమంది గవర్నమెంట్ కూడా సప్లై పెట్టారన్నమాట. సో వాళ్ళకి అనుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో. హ్యావింగ్ ట్యాప్ కనెక్షన్ బట్ వాటర్ ఇస్ నాట్ కమింగ్. సో ఇది ఇందాక చేసినట్టు యాజ్ యూజువల్గా. సో లేదు, ట్యాప్ కనెక్షన్ ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి. సో గెటింగ్ డైలీ వస్తుంది, ఎస్ వస్తుంది. ఆల్మోస్ట్ టైం రిలీజ్డ్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ 2 అవర్స్. క్వాలిటీ వాటర్ వస్తుంది. సో కుకింగ్, డ్రింకింగ్ అండ్ అదర్స్ అన్నిటికీ వాడుతున్నాము. సో ఫోటో అండ్ సబ్మిట్. సో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాతకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఈ బెనిఫిషరీలో ఇంకా కాక వేరే వాళ్ళు ఉన్నారు అంటే ఈ లిస్ట్లో పేరు లేని వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళకి వాడికి కూడా ట్యాప్ కనెక్షన్ ఉందనుకోండి, అప్పుడు యాడ్ న్యూ బెనిఫిషరీ యాడ్ చేసి సో వాళ్ళ నేమ్, వాళ్ళ హౌస్ నెంబర్, వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్గా హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ ఎగ్జిటింగ్ ఎస్ ఆర్ నో అని చెప్పేసి అది ఉంది కాబట్టి యాడ్ న్యూ బెనిఫిట్స్ యాడ్ చేసుకోవచ్చు సార్. యాడ్ న్యూ బెనిఫిట్స్ యాడ్ చేసి కూడా లేని వాళ్ళ డేటా కూడా దీంట్లో ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సో మిగతా అంతా సేమ్. సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాతకి మీరు యాప్ను అంతా ఒకసారి క్లోజ్ చేసేసి పూర్తిగా మళ్ళీ తర్వాత ఓపెన్ చేసేయాలి. చూడండి ఇలా క్లోజ్ చేసి మళ్ళీ నేను ఓపెన్ చేశాను. వర్షన్ 3.2 వాడుతున్నాను ప్రజెంట్. ఇలా చేసినప్పుడు కొన్ని ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు చేసినవి అయితే ఇలా ఓపెన్ చేస్తే సింక్రనైజ్ ఆఫ్లైన్ కనబడుతుంది. ఒకవేళ అలా కనబడకపోతే ఇలా చూడండి, క్లౌడ్ సింబల్ యారో మార్కేస్ ఉంది కదా, ఈ క్లౌడ్ సింబల్ కొడితే ఆఫ్లైన్ ఉంది కదా, రికార్డ్స్ ఉంది కదా, డిలీట్ యారో మార్క్ క్లిక్ చేస్తే సింక్రనైజ్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా సింక్రనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సింక్రనైజ్ అవుతుంది. ఆల్ రికార్డ్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సింక్రనైజ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో యాజ్ యూజువల్గా హౌస్ హోల్డ్ సర్వర్లోకి వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని యాజ్ యూజువల్గా సింక్రనైజ్ కొట్టుకుంటే బెటర్ అన్నమాట. లేదంటే సర్వర్ ఇష్యూ ఉంటే మళ్ళీ పేర్లు కనబడే అవకాశం ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఆ పేర్లను రిపీట్ అవ్వట్లేదు. సో వన్స్ అదొక ప్లస్ ఉంది దీంట్లో. సో ఈ విధంగా నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయంటే ఒకటి. ఒకవేళ మెంబర్స్ దాంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటే మొత్తం ఎంతమంది ఉంటే వాళ్ళ ఇంట్లో 4. ఒకవేళ ఒకే ఇంట్లోనే 2 హౌస్ హోల్డ్స్ ఉంటాయి, అమ్మ నాన్న ఒకరు, మళ్ళీ కొడుకు కోళ్ళు సపరేట్, వాళ్ళ పిల్లలు ఒకళ్ళు, అట్లా 2 హౌస్ హోల్డ్స్ ఉంటే 2, ఈ మొత్తం ఇంట్లో కలిపి ఎంతమంది ఉంటే అంతమంది, అలాగ నెంబర్ ఎంటర్ చేసి సో ఈ విధంగా యాజ్ యూజువల్గా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.